ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే పిల్లలనైతే 7:30 కల్లా సండే స్కూల్‌కి పంపిస్తాను. కాసిన్ని పాలైతే తాగించి పంపించానులెండి. తర్వాత అయితే టిఫిన్ రెడీ చేశాను. ఇడ్లీ కూడా వేశాలండి. చట్నీ అయిపోయింది. ఇంకా పప్పుచారు అయితే విజిల్స్ రానిచ్చుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. మరుగుతూ ఉంది. 4 బెండకాయలుంటే వేసేసాను. ఇంకా దాంట్లో కాంబినేషన్‌గా దొండకాయ ఫ్రై చేద్దామని దొండకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా మామయ్య గారికి ఇడ్లీ కూడా వేశాను కదండీ! అది తింటున్నారు పెట్టాను. ఇంకా నేను కట్టెల పొయ్యి మీద అయితే అన్నం వండుతానండి. మండినా మండకపోయినా దీంతో యుద్ధం చేసైనా సరే ఈరోజు ఆదివారం కదండీ! కాస్తంత లేట్ అయినా పర్వాలేదనేసి అన్నం పొయ్యి మీదే వండాను. మరీ లేట్ అయితే ఎలా అండి? నేను కూడా ప్రేయర్‌కి వెళ్ళాలి కదా! ఇంకా పిల్లలకి బాక్సులు అవసరం లేదు కాబట్టి పొయ్యి మీద వండాను తీరుగ్గా. ఇంకా గిన్నెలైతే తోముతూ ఉన్నాను. అన్నం చూసుకుంటూ గిన్నెల పని అయిపోయింది. పక్కన పెట్టేశాను. ఇంకా అన్నం అయితే కుండలో నుంచి తిరగదీసి వేరే గిన్నెలో అయితే తీసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా పప్పుచారు కూడా తాలింపు పెట్టేశానండి. ఇంకా దొండకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ సర్దుకున్న తర్వాత నేను కూడా ప్రేయర్‌కి వెళ్ళాలి కదండీ! నేను కూడా ప్రేయర్‌కి వెళ్ళడానికి బయలుదేరిపోయాను. పిల్లలు టిఫిన్ తినేశారు. ఎలాగో సండే స్కూల్‌కి వెళ్తున్నారు కదా! నాతో రమ్మంటే వస్తారు ఒక్కోసారి అయితే ఇంటి దగ్గర ఉంచేస్తాను. ఇంకా మామయ్య గారు ఉంటారు కదా! వారిని చూసుకుంటూ పిల్లలైతే ఇంటి దగ్గర ఉంటారు. నేను వచ్చే వరకు జాగ్రత్త అని మా పిల్లలకి చెప్తూనే ఉంటాను. ఉండేది అక్కడ ఒక గంటన్నర, 2 గంటల సేపు. కానీ మరి వీళ్ళకి చెప్పవలసిన జాగ్రత్తలైతే చెప్పాలి కదండీ! చెప్పైతే నేను బయలుదేరాను. మా వారైతే డ్రాప్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళకండి ప్లీజ్.